ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి రామగుండం నుంచి ప్రారంభమైనటువంటి మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్కి సంబంధించిన పాదయాత్ర సిద్దిపేట జిల్లాలో ప్రవేశించింది. ఈరోజు బెజ్జంకి మండలం నుంచి సిద్దిపేట వరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుని బాగు చేయకుండా అక్కడ గోదావరి నదిని ఎండబెట్టడాన్ని నిరసిస్తూ ఆయన ఈ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పాదయాత్ర సిద్దిపేట జిల్లా చేరుకున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక ఈరోజు సిద్దిపేటలో అట్లాగే దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్యంగా హరీష్ రావుపై నమోదైనటువంటి తప్పుడు కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రెస్ మీట్లని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లా అక్రమ కేసులు బనాయించడాన్ని మానుకోవాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్లో 205 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక వ్యక్తి అక్కడ బండిపై వచ్చి పంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు విషయాన్ని తెలుసుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక మెదక్ జిల్లా శివంపేటకు సంబంధించి శివంపేట మండలం తిమ్మాపూర్లో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు అన్న కుటుంబంపై దాడి చేసిన నేపథ్యంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స చేస్తున్నారు. బోరుబావి వేసే విషయంలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరిగినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. 44వ రోజు ఈరోజు కూడా దీక్షలు కొనసాగించారు. ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఈ డంప్ యార్డు ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని చెప్పి గుమ్మడిదల మండలానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు రైతులు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్లో పాడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా పాల ధర నిర్ణయించే విషయంలో ప్రభుత్వం తమకు సపోర్ట్ చేయడం లేదని చెప్పి తమ పాలన్నింటినీ కూడా రోడ్డు మీద వేసి వాళ్ళు ధర్నా నిర్వహించారు, నిరసన నిర్వహించారు. స్థానికంగా ఉండే 2 కంపెనీలు తమ వద్ద పాలని కొనుగోలు చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి పాలను కొనుగోలు చేస్తున్నది. దానివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ వద్ద పాలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని శంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామం వద్ద ఈరోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 11 మంది గాయాలయ్యాయి. 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సుని ఒక డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలో బస్సులో ఉన్నటువంటి 11 మందికి గాయాలయ్యాయి. అక్కడే 2 వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాయాలైన వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.